ఇప్పుడు స్త్రీకి కేవలం భోగదృష్టి సౌందర్య దృష్టి మాత్రమే అంటగట్టి చూడడం అనేది మన సనాతన ధర్మంలో మాత్రం లేదమ్మా. లేదు. చాలా చోట్ల స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగా మాత్రమే చూస్తూ ఆమెకు ఆత్మ లేదనేటువంటి కొన్ని సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ సనాతన ధర్మంలో మనం స్త్రీని ఎన్ని రకాలుగా చూస్తున్నామంటే మహోగ్రమైన కాళిగా చూస్తున్నాం. త్రిపుర భైరవి జగన్మాతే, త్రిపుర సుందరి జగన్మాత. భైరవి అన్నప్పుడు తీవ్ర శక్తిగా చూస్తున్నాం, ఉగ్రత్వం పరాక్రమం ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. కాళీ అన్నప్పుడు కూడా ఆ తీవ్రత చూపిస్తున్నాం. అలాగే సౌందర్యం, ఈ సౌందర్యం దివ్య సౌందర్యం, ఆరాధించవలసిన సౌందర్యం. ఏంటి తేడా గురుగారు? లలిత త్రిపుర సుందరి అంటారు కదా, ఆ పేరులోనే సుందరి అని ఉంది. సుందరి అంటే ఏంటండి? బాహ్య సౌందర్యమా? మరి అంత సౌందర్యం గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? ఇప్పుడు సౌందర్యం అనే మాటని జగన్మాతృ స్వరూపంగా చూస్తున్నాం, మామూలు దృష్టితో చూసింది కాదు. ఇక్కడ సౌందర్యం అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే